ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, అభిషేకాలు చేసినా, నోములు చేసినా వాటి వల్ల ఏం గ్రహించామో అని ఆలోచించాలి. ఊరికే చేయడమే గొప్పగా భావించకూడదు. చాలామంది ఇప్పటికీ లోకంలో ఎటువంటి అజ్ఞానంలో ఉంటారు అంటే, నేను నోము పట్టాను, 16 ఏళ్ళుగా చేస్తున్నాను, ప్రతి నెల మానకుండా చేస్తున్నాను, ప్రతి ఏటా మానకుండా చేస్తున్నాను అంటారు. ఈ మానకుండా చేయడం అనేది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. 16 ఏళ్ల పాటు చేస్తున్నాం. ఇన్నేళ్ల తర్వాత మన మనస్సులో ఏమైనా మార్పు వచ్చిందా? జీవితం అంతా గుళ్ళోకి వెళుతూనే ఉంటాం. వెళ్ళినందువల్ల ఏం పొందామంటే ప్రసాదం దొరికింది అంతే. ఓ రోజు పెసరపప్పు పెట్టారు, ఓ రోజు కందిపప్పు పెట్టారు. అరిగితే బాగానే ఉంది, అనకపోతే కడుపున కూర్చుంది. లేకపోతే గుళ్ళోకి ఎందుకు వెళుతున్నామో కూడా ఆలోచించుకోవాలి. ఇన్నిసార్లు గుళ్ళోకి వెళ్ళొచ్చాం, మన ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందా? మన దుర్వ్యసనం ఏమైనా మానేసామా? మన దుర్భాషణలు ఏమైనా మానేసామా? ఇంట్లో అందరితోనూ తిన్నగా ఉంటున్నామా? పెద్దవాళ్ళని గౌరవిస్తున్నామా? పిల్లల్ని ప్రేమగా పెంచుతున్నామా? ఇవేవీ లేనప్పుడు గుళ్ళోకి ఎందుకంటే కొబ్బరికాయ మొక్క కోసమా? నేనేమీ చేయాలి. అందుకే పూజలో దోషాల గురించి భయపడకండి. ఎప్పుడు ప్రవర్తనలో దోషాలు లేకుండా చూసుకోండి దయచేసి. ఆకెట్టామా, పువ్వెట్టామా, అభిషేకం సరిగ్గా చేసామా లేదా, పాలు పోసామా, పెరుగు పోసామా, ఎవరికి కావాలండి శివుడికి? ఇవన్నీ మన ప్రవర్తనలో దోషం లేకుండా చూసుకోవాలి.